ఇవాళ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు జరుపుకుంటుంది అసలైన మేడే అని అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మేడే సందర్భంగా సికింద్రాబాద్ జేబీఎస్ లో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చిన రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ రోజు మీరందరూ చూశారు, ఆర్టీసీ డిపోలో ఉన్న పనిచేసే కార్మికులందరూ, డిపో వాళ్ళందరూ కలిసి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, రవాణా శాఖ మంత్రి వర్యులకి, పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం. అంటే ఈ రోజు మేడే నాడు వాళ్ళకు పాలాభిషేకం చేశారు. ఆనాడు ఎప్పుడో మేడే సెలబ్రేషన్ స్టార్ట్ అయితే ఈనాడు నిజమైన మేడే మన తెలంగాణ రాష్ట్రంలో భావించి ఈరోజు ఇంతమంది ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఏనాడు కూడా మేడే అనగానే మనం ఫ్లాగ్ ఎగిరిస్తుండే అక్కడనే కార్మికులు ఉండేది. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుని, ఉప ముఖ్యమంత్రి వర్యును, మంత్రి గారికి పాలాభిషేకం చేసిరంటే ఈ రోజు కార్మికులు మన రాష్ట్రంలో ఎంత సంతోషంగా అని అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కాకుండా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీని నిర్లక్ష్యం వహించారు. ఆర్టీసీ నష్టంలో ఉండే ఆర్టీసీని తీసేయాలి, ప్రైవేటిజం చేయాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడితే బాగుపడతారని ఆర్టీసీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఆశించినా కూడా 10 సంవత్సరంలో భారీ నష్టం ఆర్టీసీ వాళ్ళకి జరిగింది. వారు గతంలో కూడా 55 రోజులు నిరాహార దీక్ష చేశారు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నా కూడా సీఎం కేసీఆర్ గారు ఆనాడు పట్టించుకోకుండా ఈ అవసరమైతే ఈ రవాణా శాఖ డిపార్ట్మెంట్ ని ప్రైవేటైజ్ చేస్తా అన్నారు. ఇది లేకుంటే వేరే ప్రైవేటైజ్ చేసేసి ప్రైవేట్ ద్వారా నడిపిస్తా అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్మికులు దీని మీద డిపెండ్ అయి ఉన్నా కూడా వారు మన కొత్త రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడుతుందని కార్మికులు ఆశిస్తే వారు చేయలే. ఈనాడు వాళ్ళది ఏదైతే ఎన్ని డిమాండ్లు ఉండేది, 32 డిమాండ్లు సంపూర్ణంగా వారి న్యాయమైన డిమాండ్ అని భావించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళతో అందరితో మాట్లాడి ఒక కమిటీలు వేసి న్యాయమైన డిమాండ్ అని భావించి వీళ్ళకు 11% పీఆర్సీ పెంచడం, వేతనం పెంచడం, వీళ్ళ కార్మిక సంఘాల గుర్తింపుతో పాటు విలీనం కూడా దీనికి ఒక కమిటీ వేసి దాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేస్తే మంచిగా వీళ్ళు అన్ని డిమాండ్లు పూర్తి చేసి ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ పూర్తి చేశారు.